కూతురు నాకు ఆకలేస్తుంది, టిఫిన్ చేసి ఇవ్వు నాన్న అనగానే వెంటనే టిఫిన్ చేసి ఇవ్వు నాన్న అని కూడా అనలేదు, ఆకలేస్తుంది అన్నాను అంతే. వెంటనే గబగబా దోశలేసి పెట్టింది. నా కొడుకు ఎప్పుడు ఒకటే చెప్తాడు, నా కొడుకు కానీ నా కూతురు కానీ, అవును మదర్స్ డే వచ్చింది, ఫాదర్స్ డే వచ్చింది, ఆ రోజు పోస్టింగ్ పెట్టావా అయిపోయిందా, తర్వాత మరుసటి రోజు నుంచే లేకపోతే సాయంత్రం నుంచే అయిపోయింది. మాట వినరు. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారంటే మాట వినరు, ఏదైనా పరికరా పలుకురు, ఒకదానికి సమాధానం చెప్పరు. ఆ గోడ తోట చెట్టు తోట పుట్ట తోట మాట్లాడుకున్నట్టుంటారు. కానీ ఈ జనరేషన్లో కూడా నా కొడుకు కూతురు కానీ ఏం చెప్తారంటే అది కాదు ప్రేమ అంటే, ఎప్పుడు ఒకేలా ఉండాలి. ఏదో పోస్టింగ్ పెట్టాము లేకపోతే వీడియో పెట్టాము పెట్టేస్తే మాకు ప్రేమ ఉన్నట్టు అని అనుకోవద్దు, లేకపోతే పెట్టకపోతే ప్రేమ లేదనుకోవద్దు మమ్మీ, ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలా, నువ్వు కానీ మేము కానీ ఆ ప్రేమ కానీ ఎప్పుడు ఒకేలాగా ఉండాలా అని చెప్తారు. అది అదే అలాగే ఉంటారండి ఇప్పుడు కూడా, వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను. మధ్యలో మా లడ్డు ఎప్పుడు మధ్య మధ్యలో దూరిపోతుంటారు, నేను వీడియోలో అంటారా అని చెప్పేసి ఆయన ఏదో మాట్లాడేయాలనుకుంటుంటారు, ఏదో ఎక్స్ప్రెస్ చేసేయాలనుకుంటున్నారు. నా ముద్దురు కూతురు మెచ్చుకుంటా ఉంది, మరి నేను ఉండకపోతే ఎట్లండి? నా కొడుకుని ముద్దురు కొడుకు యశ్వంత్, నా కూతురు లావణ్య. అబ్బా అంతకన్నా అదృష్టం ఏముంటుందండి? ఆ పిల్లల్ని ఎవరైనా మెచ్చుకుంటుంటే నేను చాలా సంతోషపడిపోతా తెలుసునా. అదిరిందా? అదిరిపోద్ది.